సందీప్ కిషన్ 30వ సినిమా సక్సెస్ఫుల్ ధమాకా కాంబినేషన్ డైరెక్టర్ అండ్ రావు రమేష్, అంశు ఇలా ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తో రూపొందిన చిత్రం మజాకా. మరి ఈ సినిమా ఎలా ఉంది? ధమాకా ఫంక్షన్ లో డైరెక్టర్ చెప్పినట్టు తమ్ముళ్ళు సీట్లు లెగిస్తాయి అన్నాడు కదా, అలా సీట్లు లెగిచాయా లేదా ఏంటి అనేది మనం ఫుల్ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యువర్ వన్ లైక్ అండ్ వన్ సబ్స్క్రైబ్ మీన్స్ ఎ లాట్ టు మీ టు ఎంకరేజ్ అండ్ టు క్రియేట్ మోర్ కంటెంట్ లైక్ దిస్. సో ముందుగా కథ ఏంటంటే, రావు రమేష్, సందీప్ కిషన్ ఇద్దరు తండ్రి కొడుకులు. ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంతో ఒకరి బాగోగులు మరొకరు చూసుకుంటూ బతుకుతూ ఉంటారు. ఎలాగైనా తన కొడుకు పెళ్లి చేసి ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫోటోను చూసుకోవాలనేది ఆ రావు రమేష్ ఆశ. కానీ ఎవరు అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రారు. రావు రమేష్ పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు తీరుతాయనే సలహా ఇస్తారు కొంతమంది. సో ఆ సలహా చెవిన పడిందో లేదో రావు రమణకి అంశు అనే మహిళ తారసపడుతుంది. లేట్ వయసులో ఆమె ప్రేమలో పడిపోతాడు. మరోపక్క కొడుకు సందీప్ కిషన్ కూడా రితివర్మ ప్రేమలో పడతాడు. అలా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి లవ్ లెటర్స్ రాసుకుంటూ బస్ స్టాప్ల చుట్టూ తిరుగుతూ గడుపుతూ ఉంటారు. ఒకరి ప్రేమ గురించి మరొకరికి ఎప్పుడు తెలిసింది? వీళ్ళ లవ్ స్టోరీస్ లో ఎలాంటి ట్విస్టులు వచ్చాయి? పెళ్లికి రెడీ అయ్యాక ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? అసలు పగతో రగిలిపోయే భార్గవ్ వర్మ అంటే మురళీ శర్మకి ఈ తండ్రి కొడుకులకు మధ్య ఉన్న లింక్ ఏంటి అనే విషయాలని మనం సినిమా చూసి తెలుసుకోవాలి. సో ఇక సినిమా ఎలా ఉందంటే, ఇప్పుడు స్టోరీ నుంచి న్యాచురల్‌గా వచ్చే కామెడీని ఇష్టపడే ప్రేక్షకులు కొంతమంది అయితే, అక్కడ స్క్రీన్ పైన జరిగే ఓవర్ ద బోర్డ్ సీన్స్‌ని చూసి నవ్వుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈ సినిమా ఆ సెకండ్ కేటగిరీకి చెందిందే. రాత్రిళ్ళు కూర్చొని తండ్రి కొడుకులు పోటీ పడి మరీ లవ్ లెటర్స్ రాసుకోవడం, ఇద్దరు తమ మనసిచ్చిన వాళ్ళ కోసం గోడలు దూకటం, బస్సుల్లో ఫాలో కావటం, ఈ రకమైన సీన్స్ అన్నీ కూడా తెరపై ఎంత సరదాగా అనిపిస్తాయో అంతే టూ మచ్‌గా కూడా అనిపిస్తాయి. ఈ సినిమాలో ఫాదర్ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే సీన్స్ అన్నీ కూడా అలాగే ఓవర్ ద బోర్డ్ ఉంటాయి. సో వాటిని కథలో ఉన్న లాజిక్స్‌ని పట్టించుకోకుండా చూస్తేనే మనం నవ్వుకునే ఆస్కారం ఉంటుంది. ఈ మధ్య కామెడీ కోసం డబుల్ మీనింగ్ డైలాగులు అండ్ అసభ్యకరమైన సన్నివేశాల్ని క్రియేట్ చేయడం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సినిమాతో అలాంటి ఇబ్బందులేమీ లేదు. ఇంటిల్లిపాది చూడగలిగేలా చక్కని సన్నివేశాలతో హాస్యం పండించే ప్రయత్నం కనిపిస్తుంది. ఇక తండ్రి కొడుకుల లవ్ స్టోరీని ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేస్తూ ఫస్ట్ హాఫ్ ఉంటుంది. ఒకరి ప్రేమ కథ మరొకరికి తెలిసిపోవడం, ఆ తర్వాత వచ్చే లవ్ స్టోరీస్ ఎపిసోడ్, భార్గవ్ వర్మ పగ ప్రతీకారం నేపథ్యంలో వచ్చే సీన్స్‌తో సినిమా సరదాగా సాగిపోతుంది. కథాకథనాలు మన ఊహకి తగ్గట్లే ఉంటాయి, తెలిసిపోతూ ఉంటాయి. సీన్స్‌లో కూడా మనకి ఫ్రెష్‌నెస్ ఏం కనిపించదు. అయితే ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లోనే మనకి అందరి అంచనాలకి భిన్నంగా స్టోరీలో ఒక కొత్త యాంగిల్ బయటకొస్తుంది. అక్కడ నుంచి దాని చుట్టూనే సన్నివేశాలు తిరుగుతాయి. ఆ ట్విస్ట్ అయితే ఆకట్టుకుంటుంది, కానీ ఆ తర్వాత వచ్చే ఆ సీన్స్ లోనే బలం లేదు. అనకాపల్లి పెళ్లి ఎపిసోడ్ అయితే చాలా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఈ కథలో కామెడీనే కాదు, ఎమోషన్స్ కూడా చూపింది. కానీ క్లైమాక్స్ లో మాత్రమే దానిపై దృష్టి పెట్టారు. తండ్రి కొడుకుల బంధం మరియు హీరోయిన్స్ ఎపిసోడ్ లోని కాంప్లెక్సిటీని మరింత బలంగా ఆవిష్కరించి ఎమోషన్స్ ని పండించే ఆస్కారం ఉన్న దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేదు. దాంతో ఎమోషన్స్ కూడా కామెడీ లాగే బలవంతంగా పిండినట్లు అనిపిస్తుంది. అయితే కథని ఎండ్ చేసిన విధానం కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే, సందీప్ కిషన్, రావు రమేష్ మధ్య అనుబంధం ఈ సినిమాకి కీలకం. ఆ ఇద్దరు కూడా తండ్రి కొడుకులుగా కనిపించిన తీరు, హుషారైన నటన మెప్పిస్తుంది. సందీప్ కిషన్ పక్కింటి కుర్రాడి తరహా పాత్రలోనే కనిపిస్తాడు. కామెడీ పరంగా ఆయన టైమింగ్ బాగానే ఉంది. లేట్ వయసులో ప్రేమలో పడిన వ్యక్తిగా రావు రమేష్ కనిపిస్తారు. హీరోకి ఈక్వల్ గా ఉండే ఆ పాత్రలో యంగ్ కనిపిస్తూ ఆయన సందడి చేశారు. సీనియర్ హీరోని దృష్టిలో ఉంచుకొని రాసిన క్యారెక్టర్ అంట. ఆ క్యారెక్టర్ కి రావు రమేష్ లోటేమీ చేయలేదు. అయితే ఆయన ప్రేమ లెక్క పట్టుకుని హీరోయిన్ చుట్టూ తిరగడం అంతగా అతకలేదు, కుదరలేదు అనే అభిప్రాయం కలుగుతుంది. ఇక మురళీ శర్మ పాత్రని డిజైన్ చేసిన తీరు, ఆయన నటన సినిమాకి ప్రధాన బలం. రితువర్మ, అంశు కూడా బలమైన పాత్రలోనే కనిపిస్తారు. శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు హైపరాది అక్కడెక్కడ నవ్విస్తారు. పాటలు ఆకట్టుకుంటాయి, కానీ అవి వచ్చే సందర్భమే కుదరలేదు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమా స్థాయికి తగ్గట్లే ఉంటాయి. ఇక డైరెక్టర్ త్రినాథరావు నకేనకి అలవాటైన జోనరే ఇది. రచన పరంగా ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.